నంద్యాల నీదా నాదా ఇప్పుడు ఇక్కడ ఓట్ల కోసం యుద్ధం జరుగుతుంది. ఒక్క సీటు కోసం రెండు పార్టీల మధ్య రెండు కుటుంబాల మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న వారు ఒకవైపు, ఉద్దండలు మరోవైపు. ఇంతకీ గెలుపెవరిది? జనం పట్టం కట్టేది ఎవరికి? అభివృద్ధి మంత్రం టీడీపీని గెలిపిస్తుందా? ప్రభుత్వంపై ఆరోపణలు వైసీపీకి కలిసి వస్తాయా? నంద్యాల గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఇటు అన్నా చెల్లెళ్ళు, అటు అన్న తమ్ముడు. రెండు కుటుంబాల మధ్య నంద్యాలలో ఓట్ల వేట చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది. దాదాపు నెలన్నర నుంచి నడుస్తున్న ఈ పోటీ ఇప్పుడు మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో ట్విస్టులతో ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారు ఇప్పుడు వైసీపీ తరపున, గతంలో వైసీపీలో ఉన్నవారు ఇప్పుడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములు కేవలం 1-2 సామాజిక వర్గాల ఓట్లపైనే ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మొత్తం 2,05,579 మంది ఓటర్లుంటే 55,000 మంది అంటే 25% కంటే ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. ఆ తర్వాత బీసీలు కూడా అదే స్థాయిలో 45,000 మంది ఉన్నారు. ఈ రెండు వర్గాలే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. బలిజలు, వైసీలు 25,000 మంది చొప్పున, రెడ్లు 30,000 మంది, దళితులు 20,000 మంది ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి మృతితో ఆయన అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరపున నామినేషన్ వేశారు. ఈయన గెలుపు కోసం భూమా ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేస్తోంది. ఇక అధికార టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్యాంపెయిన్ చేస్తోంది. మంత్రులు అఖిలప్రియ, కెఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి గట్టిగానే పోటీ చేస్తున్నారు. మోహన్ రెడ్డి తమ్ముడు ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడం నంద్యాల రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. నంద్యాల గడ్డపై భారీ బహిరంగ సభ పెట్టి తన సత్తా చాటే ప్రయత్నం చేశారు జగన్. ఎవరికెన్ని అనుకూలతలు ఉన్నా గెలుపు మాత్రం తమదేనంటున్నారు ఇరు పార్టీల నేతలు. వైసీపీ వాళ్ళు గెలుస్తామంటే ఏ విధంగా గెలుస్తామనేది కూడా చెప్పాలి. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వము ఈ ఉప ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో మెజారిటీ అంతా ఇంత కాదు 30,000 దాటుతానని కూడా మేము ఆశిస్తున్నాము. కానీ ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద పోటీ పెట్టాలన్న ఆలోచన వైసీపీ వాళ్ళకి ఎందుకు వచ్చిందో సడన్గా నాకు అర్థం కావట్లేదు. ఈ ఎన్నికలతో బహుశా జగన్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ మీరిచ్చే ఆశీస్సులతో సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాంది పలుకుతుంది అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా విన్నవిస్తా ఉన్నా. ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతా ఉన్న పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ప్రధాన పార్టీలకు పోటీగా కాంగ్రెస్ సైతం తన అభ్యర్థిని నిలబెట్టింది. మైనార్టీ నేత అబ్దుల్ ఖాదర్ ను రంగంలోకి దించింది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మైనార్టీ ఓట్లే టార్గెట్ గా తన అభ్యర్థిని పోటీలో పెట్టింది కాంగ్రెస్. గెలుపు అవకాశాలున్న టీడీపీ, వైసీపీల్లో ఎవరి ఓట్లను కాంగ్రెస్ చీలిస్తుందనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర మంత్రి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నంద్యాల నుంచి నంద్యాల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలుపును తన భుజం మీద వేసుకున్న ఆదినారాయణ రెడ్డి అక్కడ పార్టీ కార్యక్రమాలను, గెలుపుకు సంబంధించి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ చూశారు. బహిరంగ సభ చూస్తే తెలుగుదేశం పార్టీని తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నట్టు కనిపిస్తుంది. ధర్మయుద్ధం అంటున్నారు, దొంగల పాలన అంటూ ఉన్నారు, సానుభూతి రాజకీయం కోసం మీరంతా కష్టపడుతున్నారు అంటున్నారు. ఇలాంటి ఉప ఎన్నిక వస్తే మాత్రమే అభివృద్ధి చేసే ఇలాంటి పార్టీని ఓడించమని ఆయన పిలిపిస్తూ ఉన్నారు. స్ట్రైట్ అవే మీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో దాడి కనిపిస్తూ ఉంది. ఏ రకంగా ఈ దాడిని తట్టుకోగలిగే పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి దాడి అనేది సర్వసాధారణం. నేను ఆయనతో పాటు 2014 ఎలక్షన్లలో కూడా ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు, ఆవేశంగా మాట్లాడము తప్ప పద్ధతిగా మాట్లాడేది ఉండదు. ఆయన ఒక రైతు రుణమాఫీ అనే ఒక అబద్ధం ఆడింటే నేను ఎన్నికల్లో గెలిచేవాని కదా అనే మాట చెప్తున్నాడంటే ఆయన మాటే అబద్ధము. ఇప్పటికే 1,00,00,000 అబద్ధాలు ఆడింటాడు.
లక్ష కాదు 2 లక్షల కోట్లు సంపాదించుంటాడు. చెప్పే తీరుకు ఆయన ఆచరణకు సంబంధం లేని వ్యవహారం. ఏదో రెచ్చగొడితే ప్రజలను అమాయకులు చేసి ఏదో ఓట్లు దండుకోవచ్చు అనే ఏకైక అభిప్రాయంతో మాట్లాడే మాటలు తప్ప దానికి కార్యాచరణ, సబ్జెక్టు, ఎట్లా ప్రజల యొక్క నాడి వాళ్ళకు తగ్గట్టుగా పనులు చేయాలా అనే ఆలోచనలే చేయలేని వ్యక్తి. అసలు ఇప్పుడు నేను గమనిస్తే ఆయన యొక్క సభను స్పష్టంగా నేను టీవీలో, మీ టీవీనైనా చూస్తున్నా, అందులో అసలు ఉప ఎన్నిక లేకుంటే నంద్యాలకు ₹1 ఇచ్చేవాడా అంటారు. వాస్తవం కాదా? సంబంధం లేకుండా వాస్తవం కాదా? అసలు అమృత్ అనే పథకానికి ఎప్పుడో 135 కోట్ల డబ్బులు వచ్చినాయి. అసలు హౌసింగ్ అనేది స్టేట్ హౌసింగ్లో భాగంగా ఇక్కడ హౌసింగ్ అన్ని యొక్క మున్సిపాలిటీలో భాగంగా ఇక్కడ హౌసింగ్ వచ్చిన విషయం వాస్తవం. కానీ ఆదినారాయణ రెడ్డి గారు సంబంధం లేకుండా ఆదినారాయణ రెడ్డి గారు నంద్యాలలో 1100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు గత 2-3 నెలలుగా జరుగుతున్నాయి, కేవలం ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అవునా కాదా? 13,000 గృహాలను ఇప్పటివరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు, వాళ్ళకి కాగితాలు ఇస్తూ ఉన్నారు. 13,000 ఒక నియోజకవర్గంలో 13,000 గృహాల పట్టాలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఉప ఎన్నికల కోసం అవునా కాదా? నంద్యాలలో ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ చేయని మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా రోడ్డు విస్తరణ జరగలేదు. ఇప్పుడు ఆగమేఘాల మీద 40 ఫీట్ల రోడ్లు, 60 ఫీట్లు, 30 ఫీట్ల రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు ఎలా అయింది? ఇవన్నీ ఉప ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాదా? అసలు భూమా నాగిరెడ్డి గారు రేపు అకస్మాత్తుగా చనిపోయే విషయం ఆయనకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. నేను పలానా కావాలా, పలానా సబ్జెక్ట్ అన్నప్పుడు పట్టి గట్టి ఇచ్చిన విషయాన్ని ప్రకటించినాడు. అందులో భాగమే ఆయన ఫిబ్రవరిలో చనిపోవడం, మార్చిలో చనిపోవడము, మార్చి 12వ తేదీ నాడు ఆ యొక్క భాగంలో భాగంగానే ఈ యొక్క డెవలప్మెంటు. అసలు నేను జమ్మలమడుగు శాసనసభ్యునిగా నేను ఎన్నో స్కీములు చేసిన ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను పార్టీ 14-15 నెలల కిందట టీడీపీలో చేరిన తర్వాత ఎన్ని అభివృద్ధి జరిగినది అంత దాదాపు 600 కోట్ల వరకు నాకు ఇచ్చిన విషయం వాస్తవం. రైట్, నంద్యాల గురించి మనం మాట్లాడదాం. నంద్యాలలో మీరు చెప్పండి, 1100 నుంచి 1500 కోట్లు ఖర్చు పెడుతున్నారా లేదా? విధంగా నాకు 600 కోట్ల వర్కులు ఇచ్చాడు. 600 కోట్ల వర్కులు నాకు ఈ నెలలో ప్రకటించే పరిస్థితి వచ్చింది. అంటే ఒక నంద్యాలకేనా, మా జమ్మలోడు జరగలేదా? ఎక్కడ జరగలేదు. ఎక్కడ కొన్ని చోట్లయితే గుంటూరు జిల్లాలో చాలా చోట్ల 2000 కోట్ల వర్కులు జరిగిన విషయాలు చాలామందికి తెలియదు. ఒక్క నంద్యాలకే జరిగింది అనుకుంటారు. ఎక్కడ వీలుంటే పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, ఆ యొక్క ఆలోచనను బట్టి చేసే విధానం. ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయినాడు. వాళ్ళ పిల్లలకు హామీ ఇచ్చినాడు, ఈ పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా చేస్తానని. స్వయంగా డెడ్ బాడీ చూడడానికి వచ్చినప్పుడు ఆ అఖిలప్రియ గారికి, వాళ్ళ చెల్లెలకు, వాళ్ళ తమ్మునికి చెప్పిన మాట ప్రకారం, బ్రహ్మానంద రెడ్డి గారికి చెప్పిన మాట ప్రకారం ఈ నంద్యాల ప్రజలకు చేస్తే బాధ ఏంటి? చేయకూడదా? అంటే ఒక పాయింట్ రైజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు ఆదినారాయణ రెడ్డి గారు. కుప్పంకి అభివృద్ధి చేయడం చేత కాదు కానీ నంద్యాలకు ఉప ఎన్నిక కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మాదే జమ్మలమడిగే ఉదాహరణ. మాకు పెన్షన్లు పెంచినాడు, రేషన్ కార్డు పెంచినాడు, 2 మున్సిపాలిటీల్లో టోటల్ హౌసింగ్ క్లియర్ చేసినాడు, 5000 ఇండ్లు రూరల్ హౌసింగ్ ఇచ్చినాడు, ఒక 30 కోట్ల రూపాయల విలువైన సిమెంట్ రోడ్డు ఇచ్చినాడు, 150 కోట్లకు పైగా నీరు చెట్టు కార్యక్రమం జరుగుతుంది, 200 కోట్లకు పైగా ఇరిగేషన్ వర్క్స్, మేజర్ ఇరిగేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, ఒక 100 కోట్లకు పైగా బీటీ రోడ్లు జరుగుతున్నాయి. తెలుసా ఇది ఎక్కడ జరిగేది? మీరు నెట్లో ఆన్ చేసినా తెలుస్తుంది. అన్ని చోట్ల ఎలా జరుగుతుందో నంద్యాలలో కూడా అలానే జరుగుతుంది. అన్ని చోట్ల ఎలా జరుగుతుందో నంద్యాలలో కూడా అలానే జరుగుతుంది. నాగిరెడ్డి గారు ఇచ్చినది, నాగిరెడ్డి గారు నంద్యాలలో చనిపోయినప్పుడు వర్క్స్ జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పాడా పంచు పేరుతో ఒక్క పులివెందులకే నెలకు 10 కోట్ల చొప్పున 700 కోట్లు, ఒక్క పాడా పంచు చిన్న వర్కులకు 700 కోట్లు తీసుకుపోయినాడంటే అంటే పులివెందుల తప్ప మిగతా నియోజకవర్గాలు లేవా? ఎక్కడ అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఇస్తే నంద్యాలకే ఎందుకు ఇవ్వాలని అంటే, నంద్యాల ఎన్నికల్లో ఈ డబ్బులు గుమ్మరిస్తే ప్రజలు బాగుపడతారు, ఓట్లు వస్తాయి, జరగకూడదనే ఉద్దేశంతో అసూయతో మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అసూయ, ద్వేషము తప్ప ఆయన ముఖ్యమంత్రి అయితేనే పనులు జరుగుతాయంట. ప్రస్తుతం ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఆయనకు ఇష్టం లేదా? ఆయన ముఖ్యమంత్రి అయితేనే చేయాలా? ఆయన సీట్లో కూర్చుంటే 30 ఏళ్ళు పాలన, ఎవరైనా సీట్లో కూర్చుంటే 5 ఏళ్ళకు ఒకసారి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత. ఆయన కూర్చుంటే ప్రభుత్వ వ్యతిరేకత రాదు.
ఆయన సీట్లో కూర్చుంటేంత వరకు నేను సీఎం అయినంత వరకు చేస్తా పో ఏ పనైనా, అది రేషన్ కార్డు మొదలుకొని ఇల్లు మొదలుకొని ఏ పని అడిగినా ఆకాశంలోకి తీసుకుపోవాలంటే కూడా చెప్పి పరాడమే నేను సీఎం అయినా. కానీ ఎవరైనా ఫారిన్ కంపెనీకి ఫారిన్ కంట్రీకి అంబాసిడర్గా పోవాలనుకున్నానంటే నేను సీఎం అయినాక పంపిస్తా పో అనే రకం, ఐఏఎస్ కావాలంటే నేను సీఎం అయినాక చేస్తా అనే రకం. ఆయన హామీలు ఆ విధంగా ఉంటాయి. ఆయన సీఎం అయితే ఏమైనా చేస్తాడు, ఎవరైనా సీఎం అయితే ఏమీ చేయకూడదు. ఇక రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట్లాడుకునే దాంట్లో ఆయన స్టేట్మెంట్ ఆ విధంగా ఉంది కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ ఈ విధంగా చెప్తున్నా. స్టేట్మెంట్ ఆ విధంగా ఇవ్వడమే తప్పు. ప్రజలకు మంచి జరగాల, నంద్యాల ప్రజలకు మేలు జరగాల. మేలు జరిగితే ఆయనకు వచ్చిన అసూయ ఏమిటి? ఇక్కడ ప్రజలు బాగుపడకూడదా? వాళ్ళు ఓటర్లకు లబ్ధి జరగకూడదా? మహిళలకు ఇల్లు రాకూడదా? మహిళలకు రుణమాఫీ, వాళ్ళ యొక్క డాక్టర్ రుణమాఫీ జరగకూడదా? వాళ్ళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వకూడదా? వాళ్ళకు మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వకూడదా? వాళ్ళకు కుట్టు మిషన్లు ఇవ్వకూడదా? వాళ్ళ సందులో రోడ్లు వేయకూడదా? వాళ్ళకు వీధి రేట్లు ప్రకటించకూడదా? వాళ్ళకు మెప్పా రుణాలు ప్రకటించకూడదా? పల్లెలకు డాక్టర్ రుణాలు ప్రకటించకూడదా? పల్లెలకు రోడ్లు వేయకూడదా? బీటీ రోడ్లు పెంచకూడదా? ఈ పనులు చేస్తా అంటే అసూయ ఏంటి? 1200 కోట్లు ఇంకా 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 అవసరమైతే ఇంకో 1200 కోట్లైనా ఇవ్వాల్సిందే పరిస్థితిని బట్టి. అంటే ఇన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నంద్యాల ఓటర్లను ఎరవేస్తున్నారు, నంద్యాల ఓటర్లు లోబల్చుకుంటున్నారు అనేది వాళ్ళ పార్టీ ఆర్గ్యుమెంట్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అదే కదా, ప్రతిపక్షము ప్రతిదానికి అడ్డపుల్ల, అన్నిటికీ ప్రగతి ఈ వైపు, అన్నిటికీ అడ్డపుల్ల ఆ వైపు. అందులో భాగమే ప్రతిపక్షం అంటే ఏంది? పొజిషన్ పార్టీకి అపోజిషన్ చెప్పడమే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. తను ముఖ్యమంత్రి అయితేనే అన్ని పనులు జరగాల. ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు మంత్రి అయినా, ఎవరు అభివృద్ధి చేయకూడదు, మళ్ళీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయకూడదు, వెయిటింగ్ చేయాలా, ఓట్లు నష్టపోవాలా, ఆయన సీఎం అయినాక మాత్రమే పనులు చేయాలా. కానీ ఆలోచన ఆయన డబ్బు సంపాదనకు తప్ప ఆయన ఆదినారాయణ రెడ్డి గారు మిగతా నియోజకవర్గాలు డబ్బులు సంపాదించవచ్చు. మిగతా నియోజకవర్గాలు నంద్యాలలో ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు చూసి మిగతా నియోజకవర్గ ప్రజలు మేము నష్టపోతున్నాం, మాకు రాలేదేంటి అని అనుకునే పరిస్థితి రాదా? జలస్ ఫీల్ అయ్యే అవకాశం లేదా? నేను జమ్మలమడుగు శాసనసభ్యుని, ప్రక్కనే మా బనగానపల్లి శాసనసభ్యుడు కూడా ఇప్పుడే వచ్చినాడు. ఈ విధమైన పనులు మాకు కూడా జరిగితే మంచిదని ఆలోచన చేస్తున్నారు. మా వాళ్ళు ఏమి నెగిటివ్గా లేరు. ఆ విధంగా మీరు పనులు కూడా తెస్తే మేము కూడా సంతోషపడుతున్నాం. ఆ పనులు జరగాల, ఆ పనులు చూసి సంతృప్తి పడుతున్నారు తప్ప అసంతృప్తి పడడంలే. మేము కూడా ఇప్పటికే ఎన్నో పనులు చేసినాం. మరిన్ని పనులు అడిగేదానికోసం మాకు కూడా ఇలాంటి పనులు జరగాలని మా ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా పక్క ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. మా జమ్మలమడుగు 80 కిలోమీటర్లు ఉంది, బనగానపల్లె అయితే 40 కిలోమీటర్లు ఉంది, పక్కన ఉండే మానంది అయితే 20 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు కూడా కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు ఈ అభివృద్ధి కాంక్షిస్తున్నారు, ఇలా జరగాలని కోరుకుంటున్నారు. మీరు కూడా ఇలా చేయండి అని మాకు డైరెక్షన్ చేస్తున్నారు. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆదినారాయణ రెడ్డితో నంద్యాల నాంది కాదండి రజనీకాంత్ చెప్పండి. నంద్యాల నవనందుల ప్రాంతము, నంద్యాల పేరే నాంది. ఈ ఎన్నిక నాంది ఏర్పడుతుంది 2019 ఎలక్షన్లకు. మేము కూడా ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఓటరుకు మంచి ఈ విధంగా చేస్తున్నాం. ఓటేయండి, ఓటు వేయండి అని చెప్తున్నాం. మహిళలు పాజిటివ్గా ఉన్నారు, అందరికీ చెప్తున్నారు. విద్యార్థులకు కూడా మంచి జరగబోతుంది, రైతులకు మంచి జరగబోతుంది. ఇక్కడ ఎస్ఆర్బీసీ కానీ, ఇక్కడ కేసీ కెనాల్ కానీ, తెలుగం కానీ పారే ప్రాంతము, వర్షాలు వచ్చే ప్రాంతము, గ్రీన్ జోన్. ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు. ఓటర్లంతా ఆయన చెప్పబడిన ప్రశాంత్ కిషోర్ల కంటే కూడా పెద్ద తెలివైన వాళ్ళు. విలక్షణ చూపించి రేపు ఓటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, బ్రహ్మానంద రెడ్డికి బ్రహ్మాండమైన మెజార్టీ చెప్పారు. 2019 ఎన్నికలకు నంద్యాల ఎన్నిక రిజల్ట్ ఒక కేంద్రమయ్యే అవకాశం కనిపిస్తుందా? రిజల్ట్ ద్వారా పరిణామాలు మారే అవకాశం ఉందా? ఆదినారాయణ రెడ్డి గారు, మీరు అంటున్నారు 2019 ఎన్నికలకు ఇది కీలకం కాబోతుందని. మీరు గెలిస్తే మీకు బాగానే ఉంటుంది, ఓడిపోయే పరిస్థితి ఉంటే ఏం జరిగే అవకాశం ఉంది? ఏంటండి 100% గెలిచేది, ఓడిపోతే అంటే రేపు ఉంది అనుకొని ప్రతి ఒక్కరు ఆశాజనకంగా మాట్లాడుతున్నారు. మేము 100% గెలవబోతున్నాం. మా ఓటర్లు పాజిటివ్గా ఉన్నారు. పనులు చేశాం, మంచి ఆలోచన ప్రకారం చేశాం. వాళ్ళ అభివృద్ధి కాంక్షించే ప్రజలు ఇక్కడ బాగా వైజ్ ఓటర్సు. ఆయన చెప్పబడిన ప్రశాంత్ కిషోర్ల కంటే కూడా విచక్షణ తెలిసిన ఓటర్లు అని చెప్తున్నాం కదా. కానీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. శిల్పా మోహన్ రెడ్డికి మీ క్యాండిడేట్ భూమా బ్రహ్మానంద రెడ్డికి కంపారిజన్ లేదు అనే ఒక పాయింట్ చాలా మంది తీసుకొస్తూ ఉన్నారు. శిల్పా మోహన్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా మా కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని ఓటరు కూడా. ఆయన సొంత ఊరు కొండసుంకేసిన.
ఆయన వ్యక్తిగతంగా విమర్శ జోలికి పోతే ఆయన 2 సార్లు అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కూడా చేసిన పరిస్థితి. ఆయన అభివృద్ధి విషయంలో కుంటుపడినది వాస్తవం. భూమా బ్రహ్మానందరెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే, వాళ్ళ చిన్నాన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే. ఆయన కంపారిటివ్ అంటే ఏ విధంగా కంపారిటివ్గా చెప్పండి. ఆయన రాజకీయాల కొత్త. శిల్పా మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ముందు భూమా బ్రహ్మానందరెడ్డి చిన్నపిల్లవాళ్ళలాగా కనిపిస్తున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది నంద్యాలలో. చంద్రబాబు నాయుడు గారి ముందర జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు కదా, ఆ చర్చ జరగదా? అది చర్చకు రాదా అంశము? అంతే అంటారు. ఆ అంశం చర్చకు రాకుండా ఈ అంశమే చర్చకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ వయసులో కంటెక్ట్ చేసినారు? ఆ రోజు వాళ్ళు చిన్న వయసు కాదా వాళ్ళది? అంటే వాళ్ళకు మాత్రమే రాజకీయాలు తెలుసు, వీళ్ళకు బ్రహ్మానంద రెడ్డికి ఏం వయసుతో పని లేదంటారు. 31 సంవత్సరం దాటి ఉన్నారు. ఊరికి ఎంత ముందు ఎంత వెనక ఆ యొక్క మనసత్వాన్ని బట్టి మొన్న గూగుల్లో 16 సంవత్సరాల చిన్న పిల్లానికి 1,44,00,000 పథకం వచ్చిందంటే వాని తెలివితేటలు, అది ఫేక్ అని కూడా తర్వాత తేలింది. తెలివితేటలను బట్టి, అనుభవాన్ని బట్టి, వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి భూమా బ్రహ్మానంద రెడ్డికి అన్ని విషయాలు నేర్పిస్తాం. బ్రహ్మాండంగా నంద్యాల తీర్చిదిద్దే దాంట్లో అందరూ సహకారం ఉంది. ఫరూక్ గారి సహకారం ఉంటుంది, ఇక్కడ సీనియర్ వాళ్ళ ఏవి సుబ్బారెడ్డి గారి సహకారం ఉంటుంది, శ్రీధర్ రెడ్డి సహకారం ఉంటుంది, ఎస్పీ రెడ్డి సహకారం ఉంటుంది. మేము ఇక్కడ ఉండబడిన అందరూ మంత్రులము ఎమ్మెల్యేల యొక్క సహకారంతో తీర్చిదిద్దుతాం. రైట్. కానీ రాజకీయాల్లో అన్ని విషయాల్లో ముందుకు తీసుకుపోతాం. ఆదినారాయణ రెడ్డి గారు, శిల్పా బ్రదర్స్ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం కాదా? అసలు రాజకీయ పార్టీలో పోవడము రావడము సహజం కాదా అంట. అది ఆ మార్పు అంత పెద్ద మార్పు, అది సాధారణ మార్పు. మేమైతే మేము చాలా సింపుల్గా తీసుకున్నాం ఈ పరిణామాన్ని. ఆయన పార్టీ మారడంతో మొత్తం తారుమారైపోతుందని చెప్తున్నాడు చక్రపాణి రెడ్డి ఇందాక. ఆయన ఎవరైనా చెప్పుకోవడం సహజం కదా. తారు రోడ్లు వేస్తున్నాం, తారుమారైతే కాదు. ఇక్కడ తారు రోడ్లు వేస్తున్నాం కానీ తారుమారయ్యే పరిస్థితి అయితే లేదు. కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, దాని వలన ఓట్లు జరుగుతాయి. వాళ్లకు రాజశేఖర గారి సానుభూతిని మళ్ళీ ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తున్నదేంటి? మీరు సానుభూతి రాజకీయాలు చేయట్లేదా? భూమా దంపతులు చనిపోయారని ఫోటోలు పట్టుకొని సానుభూతి రాజకీయాల కోసం నియోజకవర్గంలో పిల్లలు డ్రామాలు ఆడుతున్నారనే ఒక పాయింట్ తీసుకొస్తూ ఉన్నారు. జగన్ రెడ్డితో ఆడిన డ్రామాలతో పోలిస్తే ఎవరు డ్రామాలు ఆడేవాళ్ళు కనీసం ఆ డ్రామాల విషయమే తెలియని పరిస్థితి. జగన్ రెడ్డి యొక్క డ్రామానే, ప్రతి చోట డ్రామానే. మా నాన్న ప్రభుత్వం, మేము ఆ ప్రభుత్వంలో ఉండి వచ్చిన వాళ్ళ మాకు తెలియదా? జగన్ రెడ్డికి మీకు తెలుసో లేదో 2009లో వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు, జగన్ రెడ్డి మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు 2009లో, అంతకుముందు రాజశేఖర గారు 4 సార్లు, వాళ్ళ చిన్నార 2 సార్లు గెలిచినప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడు ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అమాయకపు శ్రీకాంత్ రెడ్డి చేతిలో 1600 ఓట్లు తక్కువ వచ్చిన విషయం మీరు రికార్డు వెరిఫై చేయండి. ఏంది సానుభూతి పనిచేసింది రాజశేఖర గారు? మా నాన్న ఇచ్చిన ప్రభుత్వం అయినప్పుడు వాళ్ళ నాయన కడప జిల్లా తరపున ముఖ్యమంత్రి అయినప్పుడు తన పార్లమెంటు స్థానంలో కొడుకు 1600 ఓట్లు తక్కువ వచ్చినాయి. పాలెం శ్రీకాంత్ రెడ్డి రాజకీయ నాయకుడే కాదు, ఓటర్ల పైన ఆధారపడి ఉంటుంది, ఓటర్ల సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ అమ్మ విజయమ్మ సొంతంగా బీజేపీ హరిబాబు గారి చేతిలో ఓడిపోవడమే కాకుండా ఈయన వెనువెంటనే 16వ తేదీ కౌంటింగ్ అయిన 3వ రోజుకే పోయి 19వ తేదీ ఏ బీజేపీ పార్టీ చెంతకు పోయి అది కావాలా ఇది కావాలా తన కేసు నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతో కాలు పట్టుకునే వ్యక్తి. ఇప్పుడు నంద్యాలలో కూడా సానుభూతి కంటే అభివృద్ధి మీద ఓట్లేసే అవకాశం ఉందా? 100% సానుభూతి సంబంధం లేదు. ఒకటి భూమా మరణం సంబంధం లేదు మాత్రమే ఆ వైపు ఆటంకం. భూమా మరణంతో సంబంధం లేదు. భూమా మరణం పేరుతో ఓటు వచ్చే అవకాశం లేదు. మరణము అనేది అకస్మాత్తుగా జరిగిన కార్యక్రమం. దానికి ఇక్కడ ఉండే ప్రజలంతా బాధపడే పరిస్థితి. అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి అభివృద్ధికి అనే దానికి గుమ్మరించే పరిస్థితి ఓట్లు. అభివృద్ధి మీరే చెప్తున్నారు 1200 కోట్ల వర్కులు జరుగుతున్నాయని మీరే క్వశ్చన్ చేస్తున్నారు. 1200 కోట్లు జరిగేది వాస్తవము, అది ప్రజలకు అందరికీ ఉపయోగపడే పాయింట్. దాని అందరూ మీరే చెప్తున్నారు పక్క నియోజకవర్గం వాళ్ళు క్వశ్చన్ చేయరా అని. పక్క నియోజకవర్గాలు ఏ క్వశ్చన్ చేస్తారు? మాకు అలాంటి పరిస్థితులు జరగాలని క్వశ్చన్ చేస్తున్నారు. ఓట్లు గుమ్మరించేట్టుంటే ఆదినారాయణ రెడ్డి గారు,
ఓట్లు కుమ్మరించేట్లుంటే ఎందుకు 6 మంత్రులు అక్కడ కూర్చొని రాజకీయం చేస్తున్నారు? నంద్యాలలో కూర్చొని 15 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అక్కడ రాజకీయం చేస్తున్నారు? వార్డుకి ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని ఎందుకు నియమించే పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు ఇంత మెటిక్యులస్ ప్లానింగ్తో, ఎందుకు ఇంత క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులను పెట్టి రాజకీయం చేయాల్సిన, ఎన్నికల రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీకి? అసలు మరింత మెజార్టీ సాధించాలంటే, ప్రజలకు ఈ విషయము, ప్రతి ఒక్క విషయం తెలియాలంటే మా పార్టీ సిద్ధాంతం ప్రకారము ప్రతి ఒక్కరము అందుబాటులో ఉండి ఈ విధంగా చేయాలనే కార్యక్రమం ప్రజలకు తెలియాలా. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీలు జరగాలనే ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా మేము ప్రతి చోట చెప్తున్నాం. వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ సీనియర్ నాయకులంతా, వాళ్ళు రాలేదా? మా సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి మేము ఎక్కువ వస్తున్నాం, వాళ్ళ సంఖ్యాబలం తక్కువ కాబట్టి వాళ్ళ దేశాలు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ సీనియర్ నాయకులు రాలేదా? వాళ్ళు రాలేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టాడు? ఒక ఉప ఎన్నిక కోసం ఇంతగా వెంపర్లాడాల్సిన అవసరం ఉందా ఇరు పార్టీలు? వెంపర్లాడడం కాదండి, ఉప ఎన్నిక ఒకే ఎన్నిక. మేమందరము మా పార్టీ సిద్ధాంతానికి ప్రజలకు తెలియజేయాలా. దీన్ని నాందిగా తీసుకొని రేపు ప్రతి ఒక్క చోట ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పడానికి కూడా మేము దీన్ని అవకాశంగా తీసుకున్నాం. ఇది మంచి కార్యక్రమం. వాళ్ళు దీన్ని ఆటంకంగా పరచాలా, నష్టపరచాలా, అవి రాదు ఇది రాదు అనాలా, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పాలా, ఒక అబద్ధం చెప్పాలా, ఆ సాక్షి పేపర్ని అడ్డపెట్టాలా. ఇది వాళ్ళ డ్యూటీ. ఇవాళ ఈ డ్యూటీ, అవాళ ఆ డ్యూటీ. నంద్యాలలో రండి, వెల్కమ్. ఇంకా ఇంతమంది రమ్మనండి. నంద్యాల నియోజకవర్గంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రోజుకి పొద్దున ఒక దగ్గర నుంచి సాయంత్రం ఇంకో పార్టీలోకి, ఇట్లా కౌన్సిలర్ల దగ్గర నుంచి మండల నాయకుల దగ్గర నుంచి అటు ఇటు మారిపోతున్నారు. ఇంతగా రాజకీయాన్ని అటు ఇటు మార్చి ఒక సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఒక పార్టీ ఇంకో పార్టీ ప్రయత్నాలు చేయటం రాజకీయంగా ఇంత దిగజారిపోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉందా? మీరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అంటున్నారు, ఈ పార్టీ నుంచి అటు పార్టీ అంటున్నారు. కాబట్టి ఎవరి యొక్క ఛాలెంజ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ పద్ధతిలో పోతున్నాం. వాళ్ళు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటామని వాళ్ళు తీసుకుంటామని మేము. సహజమే కదా అది, పోటాపోటీ అన్నప్పుడు సహజంగా జరిగే తత్వమే. ఇది తగునంటే కుదరదు. తగు స్టార్ట్ అయినాక ఇది తగునంటే కుదరదు. దానికి ఎంత దూరమైనా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆకర్షణీయంగా మా అభివృద్ధి అని మేము చెప్తుంటే మాకు వస్తున్నారు. వాళ్ళు ఏదో ప్రలోభ పెడితే వాళ్ళ వైపు పోతున్నారు. మా అభివృద్ధి చేసి మా వైపు ప్రలోభ పెడితే కొందరు ఆ వైపు కూడా పోతున్న విషయం వాస్తవమే. తెలుగుదేశంలో వచ్చినందుకు మీరు ఈ నంద్యాల ఉప ఎన్నిక తలకెత్తుకున్నారా? తెలుగుదేశం వచ్చినందుకు కాదు, నేను మా ప్రక్కనే మాతో పాటు అందరూ తెలుగుదేశమే కాదు, పాత తెలుగుదేశం వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. మేమే కాదు, అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరి చేతనైతే వాళ్ళు సాయం చేయడం అనేది అది రాజకీయ ధర్మం కాబట్టి మేము వచ్చినాం. మాకు కూడా చాలామంది బంధుత్వం రీత్యా, స్నేహితం రీత్యా తెలుసు కాబట్టి మేము ఎంటర్ అయినాం. రైట్. కానీ ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు, అది వైసీపీ సీటు. వైసీపీ గత ఎన్నికల్లో 3000 దాదాపు 2500 3000 మెజారిటీతో గెలుపొందిన సీటు కాబట్టి అది లోకల్గా వాళ్ళ సీటు అనే ఒక పాయింట్ తీసుకొస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొన్న గత ఎన్నికల్లో ఎవరైతే అక్కడ గెలిచారో వాళ్ళు ప్రస్తుతం పార్టీ మారారు కాబట్టి ఇప్పుడు అసలు ఎన్నికకి పాత రిజల్ట్తో పాత రాజకీయంతో లింకు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది. అసలు మొదటి ప్రశ్న, ఇది వైఎస్ఆర్ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి గారు అభివృద్ధి అంశంలో భాగంగా తెలుగుదేశంలో చేరిన తర్వాత చనిపోయినాడు. కాబట్టి చనిపోయిన వ్యక్తి తెలుగుదేశం ఆ రోజు నాటికి, కాబట్టి తెలుగుదేశానికి వదలాలనేది సిద్ధాంతం. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కదా అంటే ఆ రోజు చనిపోయిన నాటికి తెలుగుదేశం కదా, దానికి కదా వదలాల్సింది. కానీ వాళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు, వాస్తవం దాచిపెడతారు. వదిలిపెట్టాలనే అంశంలో ఓడిపోయిన శిల్పామోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చేర్చుకొని. రైట్. ఆదినారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. ఒకటి, ఈరోజు తను ఎమ్మెల్సీగా 6 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత ఈరోజు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా చేస్తూ చక్రపాణి రెడ్డి చేసిన కామెంట్ని ఒకసారి విన్నాం. అన్నా, నైతిక విలువ ఉన్నట్టు పార్టీ నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పి ఇదిగో ఇస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి రాజీనామా పత్రం అందుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నా, చక్కగా చదువుకోండి. మీరు ఆయన నుంచి మీ నైతిక విలువలు కాపాడిన వ్యక్తిని నేనేం తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు నన్ను దించావు, ఈరోజు నువ్వే నన్ను ఎత్తుకుంటా ఉన్నావు.
అయ్యా చక్రపాణి నువ్వు రాజీనామా చేయి, నేను చేస్తా, రావాలా తగులుతాం, కమాన్. ఈరోజు మళ్ళా చూపిస్తాం, 49,000 ఒక ఓటైన దాటాలా. నారాయణ రెడ్డి గారు విన్నారు కదా, నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. 6 నెలల క్రితం ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీ రాజీనామా చేశాను. నైతిక విలువలు ఉంటే మీలాంటి వాళ్ళు పార్టీ మారి పాత గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేతో ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారు. నైతిక విలువల గురించి మీరు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందనేది చక్రపాణి రెడ్డి అభిప్రాయంగా కనిపిస్తోంది. ఒక్క చిన్న మాట, ఇది నాకు ముందుగానే తెలిసిన వ్యవహారము. జగన్ రెడ్డి కాదు ఇవ్వాల్సింది, స్పీకర్కు ఫార్మేట్లో స్పీకర్కే ఆ నుండే చైర్పర్సన్కు పంపాలా, కౌన్సిల్ చైర్మన్కు. ఏమైనా ఆయన నేను రాజీనామా ప్రకటించాలన్నాడు. ఒక్కసారి మీరు గమనించండి, రాజశేఖర రెడ్డి గారు 78లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, మాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వ్యక్తి. 78లో ఆర్ కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి తీసుకున్న విషయం కనీసం వీళ్ళకందరికీ అవగాహన ఉందే అంట. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గోళీలాడే రోజులు. ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్ తరఫున కందుల ఓపిరెడ్డి గారు పోటీ చేస్తే పివిఎస్ మూర్తికి తాను కాంగ్రెస్ మంత్రిగా ఉండి సపోర్ట్ చేసిన విషయం తెలుసా? 38,000 పులివెందుల నియోజకవర్గంలో తను పివిఎస్ మూర్తి ఆ రోజు ఉండబడిన జనతా పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల వచ్చిన విషయం వీళ్ళందరికీ తెలియదు. ఆయన వాళ్ళ తండ్రి ఏ విధంగా చేశాడు, ఏమి నైతికత. మేము జగన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నేను, నాతో పాటు 30 మంది ఎమ్మెల్యేలు, చనిపోయిన శోభా నాగిరెడ్డి కానీ రామిరెడ్డి ప్రజారాజ్యం తరఫున తనతో పాటు ఉన్నప్పుడు రాజీనామాను కోరినాడు. ఇప్పుడు ఇక్కడ ఉండబడిన చైర్పర్సన్ సులోచన ఏ పార్టీ తరఫున గెలిచింది నంద్యాలలో, రాజీనామా కోరినాడా? మొన్న మా యొక్క ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కడపలో స్వయంగా కండువా కప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళను వైఎస్ఆర్ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజీనామాను కోరినాడా? చరిత్ర తీస్తే తెలుస్తుంది. నైతిక విలువల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎర్రవేసి కాదు మాట్లాడాల్సింది. నైతిక విలువల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. ఎవ్వరు అతను జగన్మోహన్ రెడ్డి మాట్లాడే హక్కే లేదు. వాళ్ళ నాన్న 4,000 ఓట్ల మెజార్టీతో వచ్చినప్పుడు 0.04%, 1.5%తో చంద్రబాబు నాయుడు గెలిస్తే అది ఒక గెలుపా? తను వాళ్ళ ఫాదర్ అయితే 4,000తో గెలిచినప్పుడు అది గెలుపు కాదని చెప్పండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు 1.5%తో గెలిచిన గెలుపు కాదని ప్రకటిస్తాం. వాళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్కే 12 ఓట్లతో గెలిచిన గెలుపు కాదని చెప్పమనండి. తానైతే ఒక రూలు, వేరే వాళ్ళకైతే ఒక రూలు. సబ్జెక్టు మార్చి మాట్లాడతాడు. ఆ పేపరు సాక్షి పేపరు, సాక్ష్యము లేని పేపర్ను, సాక్ష్యము లేని టీవీలను అడ్డపెట్టి ప్రతిరోజు ఇదే ఊగదప్పుడు. జరిగిన చరిత్ర బయట ఇదేంటి? రాజశేఖర్ గారు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకం చేసిన విషయం వాస్తవం కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నంద్యాలలో గెలిచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు మీద కడపలో చెప్పిలేసిన సంఘటన ఎవరు వంతు తెలుసా? చరిత్ర జగన్ రెడ్డి తెలుసుకోవాలా? కామెంట్ చేసే ముందరగా తెలుసుకోవాలా? జరిగిన చరిత్ర తెలుసుకోవాలా? మా నాన్న ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళ నాయన హయాంలో జరిగిన జగన్ రెడ్డికి ప్రొద్దుటూరులో 1,600 ఓట్లు తక్కువ వచ్చిన విషయం హిస్టరీ బయటికి తీయాలా? మమ్మల్ని గెలిపించాడట. ముందు తను ప్రొద్దుటూరులో ఓడిపోయినాడు వాళ్ళ నాన్న ఉండగా. అది తెలుసుకోవాలా? వాళ్ళ అమ్మ ఓడిపోయింది తెలుసుకోవాలా? వాళ్ళ అమ్మ ఓడిపోతూ 7 అసెంబ్లీ స్థానాలు అతను చెప్పబడిన బంగాళాఖాతంలో కలిపింది ఆమె ఓటమి అందరినీ. తెలుసుకోవాలా? గెలిపించాడట. ముందు వాళ్ళ అమ్మని గెలిపిలే. నారాయణ రెడ్డి గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మనం కంక్లూడ్ చేస్తూ నంద్యాలకి ఆల్మోస్ట్ నామినేషన్లు అయిపోతున్నాయి. ఇద్దరు నామినేషన్లు వేసేశారు కాబట్టి ఏ స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో రాజకీయం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఒక్కొక్క పార్టీ 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, రాజకీయాలు అటు ఇటు మారితే నైతిక విలువల గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని తేల్చిపరేశారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా అది కూడా పట్టించుకోకుండా వదిలేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందా? అసలు డబ్బులు ఖర్చు పెడతారని ఊహాత్మకంగా మాట్లాడుతున్నారు. ఆ ఖర్చు పెట్టే వాళ్ళని అడగండి. ఇక్కడ అభివృద్ధి అనే ఏకైక నినాదంతో వచ్చిన ఈ పార్టీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి అనే అభ్యర్థిని బ్రహ్మాండంగా చిన్న పిల్లకాయని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇంత చిన్న వయసులో గెలిపిస్తే రేపు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఖర్చు పెడితే ఓట్లు వస్తాయనేది భ్రమ. ఖర్చు పెట్టకుంటే ఓట్లు రావనేది కూడా కాదు. మీరు గెలుస్తారని అంటున్నారు. మీ నమ్మకం ఎంత మెజారిటీతో గెలుస్తారని? భారీ మెజార్టీ 30 నుంచి 60,000 వచ్చే పరిస్థితి. 30,000 నుంచి 60,000 వచ్చే పరిస్థితి. ఓటర్లు సైలెంట్ ఓటర్స్, ఇక్కడ సేలియంట్ ఓటర్స్, అందరూ ప్రశాంత్ కిషోర్కు తలదన్నే ఓటర్సు. ఇక్కడ మేము వ్యక్తిగతంగా గమనించినాం. చాలా మహిళలు
బాగా ఆసక్తిగా ఉన్నారు, విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు దీనికి ఓటేయాలనే ఆసక్తితో ఉన్నారు. పార్టీ అభివృద్ధి జరగాల. ఇక్కడ సీఎం గారి ఆలోచన అయితే రేపు మంచి మెజార్టీ సాధిస్తాం. నా కుప్పం కంటే ఇక్కడ మెజార్టీ సాధించిన ఈ నియోజకవర్గానికి ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పక్కనే సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ప్రకటించాడు. ఇటువంటి నంద్యాల జోన్లో ఏదైనా సాధ్యమే అనే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మంచి అభివృద్ధి చేస్తాం, మేమందరం చెప్తాం, మరింత అభివృద్ధి చేయమని చెప్తాం. ఈ నంద్యాల ప్రజలకు మంచి చేయాలని మేము కూడా కోరుతాం. ఫైనల్ ఇంకొక మాట, ఓడిపోతే ఎవరెవరు ఎంతమంది నైతిక బాధ్యత తీసుకుంటారు? అసలు ఓడిపోవడం అనేది కలలో మాట, ఆ ప్రస్తావన రాని అంశం. ముందు ఆ పార్టీని అడగండి, పార్టీ మూసుకుంటారేమో. వాళ్ళు ఓడిపోయేది వాస్తవం, ఆ పార్టీ మూసుకునేది వాస్తవం. మూసుకుంటారు లేదా వాళ్ళని అడగండి, మేము సమాధానం చెప్తాం. రైట్. ఆదినారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నంద్యాల నుంచి మాతో మాట్లాడినందుకు. బెస్ట్ ఆఫ్ లక్. గెలుపు కోసం వైసీపీ ఏం చేయబోతోంది? ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మనతో నంద్యాల నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక సంబంధించి అక్కడ కోఆర్డినేట్ చేస్తూ కీలకమైన నాయకుడిగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఈరోజు బహిరంగ సభ పెట్టారు. జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ధర్మయుద్ధం అన్నారు, దొంగల పాలన అన్నారు, నడి రోడ్డు మీద కాల్చిన తప్పు లేదని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇంత తీవ్రంగా నంద్యాల ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడానికి కారణం ఏం కనిపిస్తోంది? 2019 ఎన్నికలకు ఒక దారి వేసుకోవటం కోసం ఇంత ఆవేశమా, లేకపోతే ఇంకా వేరే రీజన్ ఉందా? కాదండి, మీరు అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు నంద్యాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన మాట్లాడింది వచ్చి ఆరోపణలు కదే, జరిగిన వాస్తవ పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆయన ప్రజలకు వచ్చి ఇవాళ ఈ బహిరంగ సభ ద్వారా తెలియచెప్పారు. అది అంతేగాని ఇంకేమీ కాదే, అది జరుగుతున్న వాస్తవాలు కదా. ఆయన చెప్పిన అందులో అసత్యాలు ఉన్నాయా, లేదా అబద్ధాలు ఉన్నాయా, లేకపోతే చెప్పండి. ప్రజలు ఇబ్బంది పడట్లేదా? ఆయన ఇచ్చిన మాటను వచ్చి ఆయన విశ్రమించలేదా? లేకపోతే అలా గత ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం నాడు మరి కర్నూలు వచ్చి ఆ రోజు చెప్పిన మాటలు అవన్నీ వాస్తవం కాదా? నంద్యాల అభివృద్ధి జరుగుతుంటే 1500 కోట్ల రూపాయలతో నంద్యాల అభివృద్ధి జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు కుట్టుకొని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు నంద్యాలలో మీటింగ్ పెట్టారనేది ఒక పాయింట్ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వస్తుంది. సార్, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఏవో చెప్తుంటారు. వాళ్ళు పెద్ద వాళ్ళ ఊరికినే మమ్మల్ని దావాకులు చావకులు చెప్పుకుంటారు. ఇక్కడ 1200 కోట్లు ఏంటి? 1200 కోట్లు అందులో ఇళ్ళే 900 కోట్లు 800 కోట్లు అంతా ఇల్లు గురించి చెప్పారు. 6 లక్షలు ఓకే. స్క్వేర్ ఫుట్ వచ్చి ఎంత పెట్టారో చూశారు కదా మీరు, స్క్వేర్ ఫుట్ ఎంత వచ్చిందో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్క్వేర్ ఫుట్ తో కడుతూ ఉండండి ఒక్క నిమిషం. మరి రజనీ మీరు అడిగినప్పుడు మళ్ళీ మీరు ఒక్క నిమిషం కట్ చేస్తారు కదా. అందులో 700 కోట్లు పోయి 900 కోట్లు పోతే ఇంకా 300 కోట్లు, 900 కోట్ల రూపాయలలో 200 కోట్లు అవినీతి. ఇంకేముంది అది కూడా. అందుకే ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఎందుకు రాలేదు? ఇల్లు ఎవడొద్దంటారండి? అదే మనం ఎక్కడైనా విశాఖపట్నంలో, హైదరాబాద్లో, లేకపోతే ఇంకో ఒక సరసమైన ధరకని ఇస్తే ఎవరైనా వద్దంటారా? పేదవాడు వీళ్ళు ఎందుకు వద్దని తిరస్కరించారు? దాన్ని బట్టి ఆ స్కీమ్ తాలూకా అది ఫెయిల్యూర్ స్కీము, అందులో అవినీతి స్కీము. కాబట్టి దీని గురించి ఎవరు చూడట్లే. అది విషయం. చెప్పండి, నేను చెప్పండి. పాయింట్ ఏంటంటే 13,000 ఇళ్ళు ఇస్తే మీకు ఇబ్బంది అవుతుంది. నంద్యాల పట్టణంలో 2 కీలకమైన రోడ్లు 40 నుంచి 60 ఫీట్లు 30 నుంచి 60 ఫీట్లు రోడ్లు విస్తరిస్తే మీరు అభ్యంతరం చెప్తారా? లేదనుకుంటే డ్వాక్రా రుణాలు పెన్షన్లు ఎక్స్ట్రా ఇస్తే అభ్యంతరం చెప్తారా? ఇంకా రకరకాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటే వాటన్నిటిని చూసి తట్టుకోలేక అవినీతి అనే పదాన్ని ముందుకు తీసుకొస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు రోజు ముందుకు తీసుకొస్తున్నారు. రజనీ గారు, ఎవరు ఏది మీరు తీసుకొచ్చినా మేమేమి అవినీతి, ఇది వాస్తవం కాదా? ఇది సత్య దూరమా? చెప్పండి. 200 రూపాయలు 2,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ వచ్చి ఒక గ్రామీణ ప్రాంతంలో నంద్యాల పట్టణంలో వచ్చి ఒక టౌన్లో ఇస్తున్నారంటే ఇది ఎక్కడైనా ఉందండి? ఎంత పడుతుంది? గవర్నమెంట్ మళ్ళీ ల్యాండ్ ఫ్రీ ఇచ్చి అందులో అవినీతి లేదంటే ఎలాగవుతుంది? ఎక్కడ డోక్రా రుణాలు ఇస్తే మేమెందుకు కట్టి పెడతాము? డోక్రా రుణాలు ఇవ్వండి అని చెప్తున్నాము. ఇప్పుడు అది కాదండి, 3 పొక్కులను తీసుకొచ్చి రాత్రి మీద వచ్చి గోడలు కొట్టేస్తే అది అభివృద్ధి అంటారా? 3 పొక్కులతో వచ్చి రాత్రి తీసుకొచ్చి గోడలు కొట్టేసి రోడ్లు కొట్టేస్తుంటే అది అభివృద్ధి అంటే? అభివృద్ధి అయితే మరి ఎన్నాళ్ళు ఏం చేశారు? మరి నాగిరెడ్డి చనిపోయి ఎన్నాళ్ళైంది ఇప్పటికి? ఎన్నాళ్ళైంది అని పార్టీలో చేరి? మరి మంత్రి ఎన్నాళ్ళైంది ఇప్పటికి? తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎన్నాళ్ళైంది ఇప్పటికి? ఆ రోజు ఏమైనా అడ్డుపెట్టారా? చేయొద్దన్నారా?
దేనికి ఒక 5 పొక్కులను పెట్టి ఆధారపడిగా ఎలక్షన్ వస్తుందని చెప్పి కొట్టేస్తారు అభివృద్ధి? మేము రాజకీయాలు 10 సంవత్సరాలు మంత్రిగా చేశాం మీ రాష్ట్రంలో. కార్యక్రమాలు తెలిసిన వాళ్ళం. ఏదో ఉత్తిన అవాకులు చేవాకులు ఏదో బేస్లెస్గా మేము మాట్లాడట్లే. ఏది మాట్లాడినా అథారిటీగా దానికి సంబంధించి మాట్లాడతాము. అంతేగాని ఏదో వాళ్ళగా వచ్చి పాసింగ్ రిమార్క్స్ ఎందుకు చేస్తాం మేము? చెప్పండి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కార్యక్రమాన్ని, ఇదిగో మీకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము, ఈ కార్యక్రమాన్ని చేసామని చెప్తే ఇట్స్ ఓకే ఫైన్. మేము కూడా అవును నిజమే కదా చేస్తుందని మనం ఒక బయటకైనా లోన మనసులో ఇస్తే మేము అనుకుంటాం. ఎక్కడుంది? ఏం లేదు. అంతా కూడా అంతా డొల్లతనం. అంతా కూడా ఊరికి ఆదరాబాదరా చేసి ఏదో మా మబ్బు పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నంద్యాలలో గెలిపిస్తే ఇప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటి? మీరేమో అధికారంలోకి రారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం వల్ల నంద్యాలలో ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో ఆగిపోతాయేమోనని కొంతమంది ప్రజలు అక్కడ డౌట్ పడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అర్జెంటుగా నంద్యాలలో గెలిపించాల్సిన అవసరం ఏంటి అంటే సమాధానం ఏంటి? అది ఏంటనేది పాపం మీరు అడుగుతుందో లేకపోతే నంద్యాల ప్రజలైతే మాత్రం రెడీగా ఉన్నారు వైఎస్ఆర్ గారిని గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీని ఓడించడానికి. లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నారు ఏంటంటే ఇవాళ నంద్యాల పట్టణంలో రేపు ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఇది ఒక ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కొత్త కదయ్యా. అక్కడేం జరుగుతున్నాయి, ఇక్కడే జరుగుతుంది. ఆ ఇబ్బందులకి, ఆ బాధలకి, ఆ జరుగుతున్న వెనుకబడతనానికి, దానికి రేపు నంద్యాల ప్రజలు ఓటైపోతున్నారు. 3.5 సంవత్సరాలు వృధా చేస్తావు, నీకు ఓటేసి నమ్మినందుకు వచ్చి మా బతుకులతో మా జీవన శ్రమంతో ఇలా మారింది, మా పిల్లలు చదువులు లేక ఇబ్బంది పడుతున్నారు, మాకు తిండి లేక బాధపడుతున్నాము, మా డోక్రాలకి ఆడవాళ్ళు వచ్చి మహిళలు రుణాలు లేక ఇబ్బంది పడుతున్నాము, మా వ్యవసాయదారుడు వచ్చి మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు వచ్చావు, కరువు వస్తుంది. ఇప్పుడు కరువు వచ్చిందంటే అదేదో ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిందంటే దానికి తగ్గట్టు ప్రజలు ఏర్పాట్లు లేవు, ఈ పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏదైనా కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం పెడితే దానికి వచ్చి మీ తాలూకా మంత్రులు అధికారులు దోచుకు తినడమే తప్ప అది క్షేత్రస్థాయిలో ఆ సామాన్యుడికి అందట్లేదు అని బాధపడుతున్నారు. ఆ బాధకి దాని తార్కానికి రాష్ట్రంలో పరిణామాలకి రేపు నంద్యాల ఎన్నికలు జరిగిన పరిణామాల్లో జరుగుతున్న పరిణామం ఓటేస్తే నంద్యాలలో వస్తే అప్పుడు ఇంకా ఈ 1.5 సంవత్సరమైనా సరే చంద్రబాబు నాయుడు కొద్దిగా ఆలోచన చేస్తూ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజలే మనకు దేవుళ్ళు, వాళ్ళ చేతులను ఓటే ఒక వజ్రాయుధం, ఆ వజ్రాయుధాన్ని మనం తప్పు చేస్తాం కాబట్టి అంతా మనం శిక్షించాలని ఒక అభిప్రాయం వస్తుంది. జరిగే 19 జరిగిన ఎన్నికలకి ఇది ఒక నాంది అవుతుంది. అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక. ఏం చెప్పారు? ఉలిక్కి పడుతున్నారు. ఎందుకు ఉలిక్కి పడుతున్నారు చెప్పండి. బొత్స గారు, కానీ శిల్పా మోహన్ రెడ్డి 4 నెలల క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. శిల్పా చక్రపాణి రెడ్డి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు వచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ ఒకళ్ళు, మా అన్నయ్య క్యాండిడేట్గా నిలబడ్డాడని ఇంకొకళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే నంద్యాల ప్రజలు ఒకరోజు ఒక పార్టీలో, ఇంకో రోజు ఇంకో పార్టీలో ఉంటే నంద్యాల ప్రజలు వాళ్ళకి నచ్చినట్టుగా శిల్పా బ్రదర్స్కి ఎందుకు ఓటేయాల్సిన అవసరం కనిపిస్తుంది? అవకాశవాద రాజకీయం గురించి ఎందుకు ఆలోచించకూడదు ఇక్కడ? బాగా ప్రశ్నిస్తారు. మరి నాకన్నా ముందు మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు అడిగారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చూడలేదు మీరు అడిగారో లేదు. కానీ మరి అవతల పార్టీ వాళ్ళు 4 నెలల కింద వరకు ఎక్కడ ఉన్నారండి? అవతల పార్టీ వాళ్ళు 4 నెలల కింద వరకు ఏం చేశారండి? వాళ్ళు ఈ పార్టీలో ఉండి ఎమ్మెల్యే గెలిచి నైతిక విలువలు లేకుండా దాన్ని రాజీనామా చేయకుండా ప్రజాస్వామ్య మంట కలిపి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రోత్సహించి రాజకీయానికి వచ్చి ఒక కొత్త నిర్వచనాన్ని ఈ భారతదేశంలో తీసుకొచ్చి చేసిన వ్యక్తి. ఇవాళ చూడండి, ఒక ఎమ్మెల్సీ ఇంకా నిండా ఏదో అంటే ముక్కుపచ్చలు ఆరలేనట్టుగా పసుపు పరాడు ఆరలేదు, ఇంకా 90 రోజులు ఇంకా అవ్వలేదు. ఆయన ఇవాళ 90 రోజులు అయింది ఎన్నికయ్యాడు. ఆయన రాజీనామా పత్రాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చాడు. నాకు అక్కర్లేదు, పదవం తృణప్రాయంగా చేస్తున్నాం, ఏదైతే మీ మాటే మాకు విలువ, ఇవాళ రాజకీయాలకి విలువలు పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి అని ఒక దీంతో ఆయన ఇచ్చాడు. దాని గురించి మనం శబాష్ అనాలా. మీ అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలా, అది ప్రజలకు వచ్చి ఒక మెసేజ్ కింద తీసుకెళ్లాలా. రాష్ట్ర ప్రజాస్వామ్యవాదులందరికీ ఇది మంచి పరిణామం అని చెప్పి మీ అందరూ కూడా చెప్పాలా. ఇది నా తాలూకా అభిప్రాయం. ఏదో మీకు ఉపదేశిస్తున్నాను, మిమ్మల్ని ఏదో కౌన్సిలింగ్ ఇది అంటున్నాను, దయచేసి అనుకోవద్దు. దయచేసి ఇలాంటి మంచి చెప్పే అవకాశం లేకుండా మీరే చెబుతున్నారు, కానీ చెప్పండి. ఇలాంటి మంచి సాంప్రదాయం ఉండాలనేది మరి దాన్ని ఉండాలా అనేది కోరుతున్నాం మేము, అంతేగాని ఎందుకు ఇది చెప్పండి. కానీ బొత్స సత్యనారాయణ గారు, పాయింట్ ఏంటంటే నంద్యాలలో చూస్తే
పొద్దున ఒక పార్టీలో ఉంటున్నారు, అంటే కింది స్థాయి కార్యకర్తలు మండల వార్డు స్థాయి నాయకుల గురించి నేను చెప్తున్నాను. పొద్దున తెలుగుదేశంలో ఉంటారు, సాయంత్రం వైసీపీలో ఉంటారు, తెల్లారేసరికి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్తారు. ఇక్కడ ఒక పెద్ద చెస్ గేమ్ నడుస్తుంది. నాయకులు రెండు పార్టీలు పోటాపోటీగా తీవ్ర స్థాయిలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి కుప్పిగంతులు వేస్తున్నారు కింది స్థాయి నాయకత్వాన్ని. ఇంతగా డెస్పరేట్గా రెండు పార్టీలు నంద్యాల కోసం పోటీ పడాల్సిన అవసరం కనిపిస్తూ ఉందా? వాళ్ళని కూడా అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు మీరు చెప్పారు, బాగా చెప్పారు. ఉదయం వచ్చి తెలుగుదేశం ఉంటున్నారు, మధ్యాహ్నం మీ దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ రాత్రి తెలుగుదేశం దగ్గరికి పోతున్నారు ఏంటని అడిగారు. పాపం వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ పట్ల అభిమానము, చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి పట్ల వచ్చి ప్రేమ, రాజశేఖర రెడ్డి పట్ల వచ్చి వాళ్ళకున్న గౌరవము, ఆయన మీద ఉన్న చేసిన కార్యక్రమాల పట్ల ఉన్న వాళ్ళు కూడా అమితమైన విశ్వాసం, దాంతో వచ్చి ఉండనుకున్నారు. కానీ ఉదయము రాత్రి ఏదైతే ఉందో మీరు అన్ని మాట్లాడినా ఈ ప్రలోభలు ఇవాళ చూడండి, ఇవాళ సభ జరుగుతుందంటే అప్పుడే సభకు రావడానికి వచ్చి ఏదైనా 100 రూపాయలు ఇచ్చి బాబు సభకు రారా బాబుని మనుషులు తెచ్చుకోవడం ఎప్పుడు రాజకీయాల్లో చూసాము. లేకపోతే ఏదో లబ్ధి చేకూర్చి చూపెట్టాడు ఏదో పూచాట ఏదో తాయిని ఇచ్చి బాబు సభకు రారా అని చెప్పి చూసాం. కానీ డబ్బులు ఇచ్చి సభకు వెళ్ళొద్దు అనేది ఇవాళ నంద్యాలలో చూసాం. ఫస్ట్ టైం నా రాజకీయ జీవితంలో డబ్బు ఇచ్చి మీరు సభలకు వెళ్ళొద్దు, భోజనం పెట్టి మీరు సభలకు వెళ్ళొద్దు అని చూసింది ఇక్కడే చూసాము. అంటే కొత్తగా అన్ని ఏదో కానీ ఈ 14 అయిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కొత్త వింతలు, కొత్త పోకళ్ళు, కొత్త విషయాల్ని తీసుకొస్తున్నాడు. ఇవన్నీ కూడా సమాజానికి కొత్త నిర్వచనాలు ఇస్తున్నాడు. ప్రతి కొత్త ప్రక్రియలు తీసుకొస్తున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎక్కడైనా నాకు తెలిసి రజనీ గారు మీరు కూడా ఎక్కడ చూసుండరు. ఇది సభకి వెళ్ళొద్దని చెప్పి భోజనాలు పెట్టి డబ్బు ఇచ్చింది. ఆ డబ్బులు ఇవ్వడంతో వాళ్ళు చూపెడుతున్న ఏదైతే వాళ్ళు ఇస్తున్న ఈ కార్యక్రమాలు ఉన్నో దాని నుంచి కొంతవరకు మభ్య పెడుతుందని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఫైనల్గా వాళ్ళకి వైఎస్ఆర్సీ పట్ల మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పట్ల అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అమితమైన విశ్వాసం, ప్రజల పట్ల ఉన్న వాళ్ళకున్న నమ్మకం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం ఖాయం ఖాయం. జెండా ఖాయం అంటూ ఉన్నారు. ఒకవేళ జెండా ఎగరేయలేకపోతే ఎగరేయలేకపోతే ఏంటి అప్పుడు? ఇందాక సభ చెప్పారు కదా సమాధానం, సభ చెప్పారు కదా సమయం. ఎగరైపోతే ఏమవుతుంది? ఈ మాట వాళ్ళు కూడా అడగండి. వాళ్ళు దేనికైతే మేము ఎగరైపోతే మేము దేనికి అంటారో మేము కూడా ఎగరైపోతే చెప్పారు కదా. అఖిల ప్రియ గారు అలాగే మోహన్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డిని అడిగితే మేమైతే ఎగరేయటం ఖాయం, వాళ్ళు ఎగరేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తారో చెప్పమని అంటున్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు ఏది చెప్తే ఆ పార్టీ తరఫున, అంటే వ్యక్తిగతంగా ఎందుకు కాదు, ఆ పార్టీ తరఫున ఆదినారాయణ గారు ఏది చెప్తే నేను మా నాయకుడిని అడిగి ఆ పార్టీ తరఫున అదే చెప్తా, అది దాన్ని ఖాయమని చెప్పేస్తాం. 2019 ఎన్నికలకి చెప్పనండి. 2019 ఎన్నికలకు మూడ్ సెట్ చేయడం కోసం రైట్ 2019 ఎన్నికలకు మూడ్ సెట్ చేయడం కోసం రెండు పార్టీలు నంద్యాల ఎన్నికల్ని ప్రెస్టీజియస్గా తీసుకొని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ విచ్చలవిడిగా రాష్ట్ర నాయకత్వం అంతా, రెండు పార్టీల నాయకత్వం అంతా నంద్యాలలో ఉండి మొత్తం దీన్ని ఇదేదో ఒక భూమి బద్దలైపోతుందనే తరహాలో తీసుకువెళ్తూ ఉన్నారు. ఇంత ఎక్కువ తీసుకెళ్తున్నారు అనేది ఒక అభిప్రాయం. మీ సమాధానం ఏంటి? ఒకటి మాత్రం మీరు అంటున్నట్లు రెండు పార్టీలు అనకండి. ఎందుకంటే మా దగ్గర ఏముంటాయండి డబ్బులు? ప్రతిపక్షం దగ్గర చెప్పండి. మా దగ్గర ఏముంటాయి డబ్బులు? మా దగ్గర ఏ కార్యక్రమం ఉంటాయి? వాళ్ళ దగ్గర అంటే మనం చూస్తే ఇసుక నుంచి ఇందాక జగన్మోహన్ గారు చెప్పినట్లు ఇసుక నుంచి విద్యుత్ శక్తి వరకు, దేవాలయ భూముల నుంచి దేవాలయ గుళ్ళ వరకు మొత్తం అమరావతి రాజధాని వరకు మొత్తం తినేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి డబ్బులు, మా దగ్గరే ఉన్నాయండి డబ్బులు మేము చేయడానికి. కాకపోతే జనం ఎక్కువ మంది వచ్చి ఇంటింటికి వెళ్ళి అమ్మ ఇది పరిస్థితులు ఇవి, మీరు ఇబ్బంది పడుతున్నారా లేదని వాళ్ళు అడుగుతున్నాం. వాళ్ళు చెప్తున్నారు అవునండి ఇబ్బంది పడుతున్నామన్నారు. మీకు పవల వడ్డీ లేని రుణాలు ఇస్తారని ఇచ్చారమ్మంటే ఇవ్వలేదు బాబు అంటారు. మరి రుణమాఫీ జరిగింది అంటే రాలేదన్న. అది ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి ప్రచారానికి వచ్చి మా కార్యకర్తలు చేస్తున్నారు తప్ప మా దగ్గర ఏమన్నా చెప్పండి? సాధు రాసుకుంటే బూడిదని. అయితే మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఇది 2019కి వచ్చి మీరు 3 సెట్ చేస్తారని. ఎస్, మాది ఒక రాజకీయ పార్టీ. మేమేమి సన్యాసులం కాదు, స్వాములం కాదు. మా రాజకీయ పార్టీగా మాకు ఏదైతే ఈ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాజకీయమైన కార్యక్రమాలు ఏమున్నాయో, చట్టాన్ని చేతులు తీసుకుని ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నారో, ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన మాటను వచ్చి నిలబెట్టుకోలేక ఇచ్చిన మాట నెరవేర్చకుండా
ప్రజలకు సొంత కార్యక్రమాలు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈవేళ ప్రజలు పడుతున్న అన్ని వర్గాలు పడుతున్న ఇబ్బందులకి దానికి ధీటుగా అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా వాటిని గట్టెక్కించడానికి ఒక రాజకీయ పార్టీగా రేపు రాబోయే కాలంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీని తీసుకొచ్చి సంక్షేమ రాజ్యాన్ని రాజశేఖర రాజ్యాన్ని తేవడానికి మేము కృషి చేస్తాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎస్, తప్పకుండా 19 ఎన్నికల్లో మరి కార్యాచరణ రూపొందించుకోవడానికే మేము వచ్చి ఒక రాజకీయ పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తుదిముట్టించడానికే ఈ కార్యక్రమం చేస్తాం. ఫైనల్ వర్డ్ చెప్పండి. సెంటిమెంట్ నంద్యాల ఎన్నికల్లో ప్రజలు దేనికి ఓటేస్తారు? సెంటిమెంట్ గా, ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధిగా, లేకపోతే ప్రతిపక్ష పార్టీని చూసా? ఈ నాలుగిట్లో దేన్ని చూసి ఓటేస్తారు నంద్యాల ప్రజలు? ఒకదాన్ని చూసేటారండి, ఒకదాన్ని చూసేటారు. అన్నిటినీ కలిపి కాంప్రహెన్సివ్గా ఏదో కూర రుచిగా ఉండాలంటే అన్ని కలుపుగా ఉండాలి. అలాగే ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానీ, ప్రభుత్వం చేసే అనాథమైన నిర్ణయాలు కానీ, ప్రజలు సామాన్య ప్రధానికం మధ్యతరగతి అన్ని వర్గాలు పడుతున్న ఇబ్బందులకి వ్యతిరేకంగా కానీ, రైతులు పడుతున్న ఇబ్బందికి కానీ, యువతల పక్క వచ్చి మా పార్టీ పట్ల ఉన్న నమ్మకానికి కానీ, మా నాయకుడి మా స్వర్గీయ రాజశేఖర పట్ల ఉన్న విశ్వాసంగా, ఆయన మీద ఉన్న గౌరవం కానీ, లేదు మా నాయకుడి మీద ఉన్న విశ్వాసానికి కానీ ఇవాళ తప్పకుండా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారు. మరి మమ్మల్ని వైఎస్ఆర్సీ పార్టీని ఇవాళ శిల్పా మోహన్ రెడ్డిని గెలిపిస్తారు. అందరికంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తీసుకున్న ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్సీ ఇవాళ రాజీనామాలు వచ్చి తునప్రాయంగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? ఇస్తారు. ఏంటి ఎవరైనా సరే ఏం చేస్తారండి, నాయకుడు డయాస్ ఉన్నప్పుడు గౌరవం ఇద్దాం, దానికి మనం హర్షించి దాని హర్షం ప్రకటించాలని స్పీకర్కి ఇవ్వలేదని చిన్నపిల్లలు మాట్లాడి చాక్లెట్లు బిస్కెట్లు మాట్లాడతారు కానీ స్పీకర్ పొదిగి వేస్తారు తీసుకెళ్ళి. ఎందుకు ఇవ్వండి, ఆయనే తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఇస్తాడు. మరి ఆ కాగితాన్ని పంపిస్తాము, స్పీకర్ గారు వచ్చి ఆయన అడుగుతాడు, ఏవయ్యా నువ్వు ఇచ్చావా అంటాడు, అవునండి నేను ఇచ్చానని చెప్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ఏం నిర్ణయం తీసుకుంటారు. మీకు మీరు బొత్స గారు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? 2019 ఎన్నికలు నంద్యాల ద్వారా ఒక దిశానిర్దేశం జరిగే అవకాశం ఉందా? నంద్యాల ఎన్నికలు దిక్సు చెప్పాలనేది మా కోరిక. చూసారు ఇవాళ నంద్యాల ఎన్నికలు రాబట్టే కదండి ఇవాళ మా ఎమ్మెల్సీ రాజీనామా పార్టీలో జాయిన్ అవుతూ రాజీనామా చేస్తూ ఒక మంచి నిర్ణయాన్ని, ఒక మంచి వాతావరణాన్ని, రాజకీయాలు కలుషితున్న రాజకీయాలు తేవడానికి ఒక ప్రయత్నం జరిగింది నంద్యాల ఎన్నికల్లో. అదేవిధంగా రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుపు ద్వారా పార్టీ తాలూకా ఏదైతే మేము చెప్పిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సామాజిక జెండా ఎగరేస్తానంటున్నారు, నెంబర్ ఎంతతో ఎగరేస్తారు? జెండా ఎగరేస్తామంటున్నారు. మనం ఏమైనా సార్ ఒకటి రజనీ పరీక్షల్లో డిస్టింక్షన్లోనూ ఇవి ఉండవు, పాస్ మార్కులు ఉంటాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లో. డిస్టింక్షన్లో వచ్చి మామూలు పరీక్షలు అయితే నీకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంది. ఇక్కడ వచ్చి 10 కోట్లతో గెలిచేవాడు 10 లక్షల ఓట్లతో గెలిచేవాళ్ళు కూడా సమానమే. ఏదైనప్పుడు కూడా అత్యధికమైన మెజారిటీతో, ఊహించిన మెజారిటీతో గెలుస్తారు, మా అభ్యర్థి గెలుస్తాడు. రైట్, బొత్స బెస్ట్ ఆఫ్ లక్. మీరు అక్కడే ఉన్నారు, మీరు క్యాంపెయిన్ మంచిగా చేయండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. మీరు మాత్రం దీన్ని మాత్రం నా రిక్వెస్ట్ కూడా, మీరు ఈ పరిణామాలను మాత్రం అంటే రాజకీయాలు పక్కన పెట్టి ఈ కలుషిత రాజకీయాలు 20 రోజులు మాత్రం నంద్యాల ఎన్నికలను క్లోజ్ గా అయితే మానిటర్ చేద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల ఎన్నికల్లో ఇరు పార్టీలు నువ్వా నేనా అనే తరహాలో ఫైట్ చేసుకుంటున్నాయి. నేనే గెలవాలంటూ రెండు పార్టీలు కష్టపడుతున్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు. చూస్తూనే ఉండండి టీవీని.